తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాద్రి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరపున సీతారాముల వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా సీతారామ కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేశారు. భద్రాద్రి మిథిలా స్టేడియం వేదికగా కళ్యాణోత్సవ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించబోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్రువమూర్తుల కళ్యాణం జరపనున్నారు. అనంతరం కళ్యాణమూర్తులను అలంకరించి ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకువెళ్తారు. అక్కడ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. భద్రాచలంలో ఈరోజు జరిగే కళ్యాణ మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఆయన ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ ఉదయం 8:45 బేగంపట్ట విమానాశ్రయం నుంచి భద్రాచలానికి హెలికాప్టర్లో బయలుదేరారు. ఉదయం 10:40 ఆలయానికి చేరుకుని భద్రాద్రి రామయ్యను ముఖ్యమంత్రి దర్శించుకుంటారు. ఆ తర్వాత మిథిలా మండపంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:35 బోర్గంపాడు మండలం సారపాకలో ఒక సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2:15 తిరిగి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవుతారు.